గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి సార్ తమిళనాడు రాజకీయాలు సినిమా రాజకీయంగా ఉంటుంది, రాజకీయం సినిమాలాగా ఉంటుంది తమిళనాడులో. సినిమా పక్కీలో రాజకీయం చేయటం అనేది తమిళనాడులో అలవాటు అయిపోయింది. కావేరి నీళ్ళు ఇంపార్టెంట్ కానీ కృష ఇంపార్టెంట్ కాదు. త్రిష అని ఆరిస్తే ఆయన ఆపి అప్పుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. అక్కడ కావేరి నీళ్ళు ఇక్కడికి రాకపోయినా ఇక్కడ తలసిపోయినా అక్కడ మాత్రం రోజు నీళ్లు పోతాయి అంటే ఇండైరెక్ట్గా కావేరీ సమస్య అనే దాన్ని పక్కదారి పట్టించాలంటే ఇప్పుడు త్రిష గురించి మాడితే మనం కావేరి పక్క పోయింది. ఇక్కడ ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉదయనిధి స్టాలిన్ ఆ మీద ఇట్లా వ్యాఖ్యలు చేసినప్పుడు సినిమా పరిశ్రమ నుంచి ఎందుకో రావాల్సినంత స్పందన కనిపించలేదు సార్. అంటే నాకు మట్టి అంటదో అనుకున్నప్పుడు నేను ఏదైనా మాట్లాడతాను. ఇప్పుడు కొత్తగా విజయ్తో ఆమె సన్నిహితంగా ఉంది అనేది వీళ్ళ ప్రాబ్లం. అంటే ఏమిటి, మీకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళు తెలియదా? పరిమాలిన విషయాల్ని డైవర్ట్ చేస్తూ మాట్లాడడం అనేది పొలిటికల్ కల్చర్గా మారింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ పెళ్ళాలు కానీ పెద్దళ్ళు కానీ ఆడవాళ్ళందరూ వాళ్ళ తాలూకు ఆడవాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక హీరోయిన్ పర్సనల్ లైఫ్ను ఇంత బహిరంగంగా, ఇంత నిర్లజ్జగా, ఇంత నిర్భయంగా మాట్లాడే ఒక స్వేచ్ఛ సమాజంలో పెరిగిపోతుంది. టీకేఎస్ భానుని రేప్ చేస్తే వాడిని తీసుకొచ్చి సన్మానం చేస్తున్నాం మనం. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కొత్తగా ఉంటాయి, ఆసక్తిగా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి వివాదం చెలరేగుతుందో ఎవరు ఊహించలేరు. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. తమిళనాడులో సినిమా రాజకీయం కలగలిసిపోయి చాలా సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా అది ఇంకా కొత్త కొత్త రూపాల్లో కొనసాగుతూనే ఉంటుంది ఆ వైరం అనేది. ఒకప్పుడు జయలలిత, ఉదయనిధి, కరుణానిధి మధ్య జరిగినటువంటి ఏదైతే వార్ ఉందో, పొలిటికల్ వార్ అండ్ పర్సనల్ వారు, ఇప్పుడు అది వార్ మళ్ళీ త్రిష వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ మధ్య ఉండబోతుందగా అన్నట్లు మొన్న పరిణామాలు జరిగాయి తమిళనాడులో. ఒక బహిరంగ సభలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ కావేరీ నీళ్ల గురించి మాట్లాడుతూ కావేరీ నీళ్లు అక్కడికి చేరినా చేరకపోయినా అక్కడికి మాత్రం చేరుతాయని త్రిష అని ఎవరైతే ఫ్యాన్స్ అరిచారో ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారం రేపింది. అది అక్కడ టీవీకే మహిళా విభాగం మహిళా కమిషన్లో ఫిర్యాదు చేయడం, ఎఫ్ఐఆర్ కావడం, ఉదయనిధి స్టాలిన్ అరెస్టు చేయడం వరకు వెళ్ళింది. దీనిపైన మాట్లాడడానికి మనతో ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు ఉన్నారు. అలాగే సీనియర్ జర్నలిస్టు మన జిఆర్ మహర్షి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్ తమిళనాడు రాజకీయాలు సినిమా రాజకీయంగా ఉంటుంది, రాజకీయం సినిమాలాగా ఉంటుంది తమిళనాడులో. అంటే సినిమాల్లో సార్ తమిళనాడులో పర్టికులర్గా అన్నాదురై గారు కూడా సినిమా రాసినట్టు మాటలు రాసినారు. అన్నాదురై గారు తర్వాత కరుణానిధి గారు కథా మాటలు చాలా చేశారు. సో రైటర్స్ బేసిక్గా అందరూ మంచి రైటర్లు, మంచి ఆరేటర్స్ కూడా. సినిమా నాలెడ్జ్ ఎక్కువ ఉన్నవాళ్ళు సినిమా వాళ్ళు. ఎంజీఆర్ గారు, సో మొదట్లో ఎంజీఆర్ గారు కరుణానిధి గారు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు విడిపోయిన కాడి నుంచి వాళ్ళిద్దరి మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. అంటే రెండు పార్టీలు ఏఐడిఎంకే డిఎంకే మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. బట్ వాళ్ళు ఎప్పుడు ఈ అరెస్టులు కొట్టుకునేదాకా వెళ్ళలేదు. వాళ్ళు మాటల యుద్ధంతో ఆపేశారు అక్కడ. కరుణానిధి గారు, జయలలిత గారు వచ్చినాక జయలలిత గారిని అసెంబ్లీలో చీరలాగేటాలు అదంతా అయిపోయినాక అక్కడి నుంచి ప్రతీకార చర్యలు స్టార్ట్ అయినాయి. అక్కడి నుంచి కరుణానిధి గారిని ఎత్తుకెళ్ళిపోయి అరెస్ట్ చేయటం, మళ్ళీ జయలలిత గారిని అరెస్ట్ చేయటం, ఇట్లా ఇవన్నీ రెగ్యులర్గా జరగటం మొదలు. అంటే సినిమా పక్కీలో రాజకీయం చేయటం అనేది తమిళనాడులో అలవాటు అయిపోయింది. సో అవసరమా లేదా అనేది కాదు కానీ కొంచెం టైంపాసో మరి ఏంటో తెలియదు వాళ్ళకి. వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు అదే చూసినాక ఇప్పుడు కొత్తగా వచ్చినాక ఇక్కడ అక్కడ ఆయన సినిమా యాక్టర్, ఈయన సినిమా యాక్టర్, ఇద్దరు ఉదయనిధి స్టాలిన్ సినిమా యాక్టర్. ఆయన కూడా సినిమా యాక్టర్, ఈయన కూడా సినిమా యాక్టర్. సో ఈవిడేమో హీరోయిన్. సో ఒక ట్రయాంగిల్ కథలాగా చేస్తున్నారు. బట్ ఏదేమైనానండి వాళ్ళ రాజకీయంలో ఇవాళ మారిన తరుణంలో ఆఫ్టర్ జంజీ ఉద్యమం తర్వాత ఇటువంటి చిల్లర విషయాలు మాట్లాడుకోవడం కూడా టైం వేస్టే. ఏదో మాట్లాడారు, వాళ్ళు మాట్లాడిన దాన్ని ఇంకో రకంగా వీళ్ళు తీసుకున్నారు. అర్థం చేసుకునే విధానం ఒక్కో రకంగా అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు అక్కడ కావేరీ నీళ్ళు అనేది చాలా సీరియస్ ఇష్యూ అక్కడ ఫస్ట్. కరెక్ట్ సార్. కావేరీ నీళ్ళు ఇంపార్టెంట్ కానీ కృష్ణ ఇంపార్టెంట్ కాదు. బట్ ఎందుకు దాన్ని ఇటు డైవర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. అది ఇప్పుడు ముందు నీళ్ల సంగతి తేల్చుకుని తర్వాత దీని దగ్గరికి రావచ్చు. ఆ నీళ్ల సంగతి తేల్చలేదు. ఇప్పుడు తమిళనాడు కర్ణాటక పుట్టిన కాడి నుంచి నీళ్ల సమస్య నడుస్తూనే ఉంది, ఆ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే రాజకీయాలు ఎప్పుడు డైవర్షన్ ఇది ఉంటుంది. ఒక సీరియస్ ఇష్యూని డైవర్ట్ చేయాలంటే ఇంకో సిల్లీ ఇష్యూని తీసుకోవాలి. నా ఉద్దేశంలో రాజకీయాల్లో కొత్త అయినా కానీ టీవీకే పార్టీ కూడా అదేమన్నా వాడింది, అందిపుచ్చుకుని ఉండొచ్చు. అందిపుచ్చుకొని దాన్ని ఇటు నుంచి ఇటు మార్చి డైవర్ట్ చేశారేమో. మనం ఎందుకంటే సినిమా యాక్టర్ల గురించో యాక్ట్రెస్ని గురించో మాట్లాడుతామంటే మీడియాలో కానీ వీటిల్లో కానీ నెంబర్ల కోసం మనం ఎక్కువ మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు సమస్య ఏంటి? నీళ్లు. ఆ నీళ్లు కావేరీ నీళ్ళు కావాలి. కావేరీ నీళ్ళు లేకపోతే ఇప్పుడు మనం తెలుగు గంగ ఇక్కడి నుంచి ఇచ్చాం, కొంతవరకు ఉంది. అక్కడ కావేరీ నీళ్ళు వస్తే కానీ ఇక్కడి నుంచి వ్యవసాయదారులు రైతులకు పంటలు రావు. సో చాలా సీరియస్ ఇష్యూ అది. దాని గురించి అసలు ఎందుకు మాట్లాడకుండా దీని గురించి ఈయన అరెస్ట్ చేయటానికి గురించి మాట్లాడుకుంటా అంటే వాళ్ళు చేయటం తప్పు, వాళ్ళు చేసినాక మనం దాని గురించి మాట్లాడతాం కూడా నా ఉద్దేశంలో తప్పే. వారి గారు చెప్పండి, అసలు ఈ కావేరీ డెల్టా ఇష్యూ మీద మాట్లాడుతున్న తరుణంలో ఎవరైతే ఉదయనిధి స్టాలిన్ అక్కడ ఆ ఉన్న అభిమానులు అసలు అరిచారు ఫస్ట్ అక్కడ. అంటే మనం చూస్తే వీడియో చూస్తే త్రిష 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 అని అరిస్తే ఆయన ఆపి అప్పుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. అక్కడ కావేరీ నీళ్ళు ఇక్కడికి రాకపోయినా ఇక్కడ తరసకపోయినా అక్కడ మాత్రం రోజు నీళ్ళు పోతాయి అంటే ఇండైరెక్ట్గా అక్కడ బెడ్రూమ్లో నీళ్ళు మాత్రం రోజు పోతాయని నర్మగర్భంగా చేశారు. కొంచెం శృంగారభరితమైన వ్యాఖ్య అది యాక్చువల్గా. సో చేశారు దాన్ని. మళ్ళీ ఆయన వెంటనే తమాయించుకొని నేను మాట్లాడేది కావేరీ జలాల గురించి అన్నారు. అసలు కావేరీ జలాల ఇష్యూను సార్ చెప్పినట్టు ఇందాక ఆ ఇష్యూను పక్కన పెట్టి టీవీకే ప్రభుత్వం కూడా ఎందుకు దీన్ని హైలైట్ చేసిందంటారు? అంటే కావేరీ ఇష్యూని పరిష్కరించడం ఎవరి వల్ల కాదు. ఓకే, ఎందుకు ఎవరు? ఇప్పుడు మీరు 6-7 దశాబ్దాలుగా డిఎంకే రాజ్యం ఏలి ప్రతిపక్షము ప్రభుత్వంలోనూ ఉంది కదా, ఉంది. మీ వల్లే కాలేదు, ఇంకా 50 రోజులకి ఈయనట్టు చేస్తాడు. అంతే కదా. ప్రాక్టికల్ ఇంపాసిబుల్. ఎందుకు ఇంపాసిబుల్ అంటే ఎగువన ఉన్న వాళ్ళు దిగువన ఉన్న వాళ్ళకి నీళ్లు వదలడం అనేది ఎప్పుడు సమస్య. కరెక్ట్. మనది కదా నీళ్లు, మన దగ్గర నుంచి వాళ్ళకి ఎందుకు ఇచ్చేది? మనం అంటే వర్షాలు పడి సముద్రంలో నీళ్లు కలిసిపోయే స్థితి ఉన్నప్పుడు ఎవరేం మాట్లాడరు. మనకు తుంగభద్ర ఇష్యూ కూడా ఉంది. నిజమే. కనుక అనంతపురంలో నీళ్లు రావు, వర్షాలు లేనప్పుడు నీళ్లు రావు. ఎందుకంటే అటువైపు వాళ్ళంతా మొత్తం చిన్న చిన్న డ్యాములు ఇవన్నీ చేస్తారు. కావేరీ కూడా అదే ఇష్యూని. సర్ప్లస్ నీళ్లు ఉన్నప్పుడు ఏ సమస్య లేదు. నీళ్లు లేనప్పుడు పెద్ద పెద్ద నాయకులంతా దిగుతారు, ధర్నాలు చేస్తారు. అది పరిష్కారం. కర్ణాటక వాళ్ళు ఎందుకు పరిష్కరిస్తారు? వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి కదా. వాళ్ళ పొలిటికల్గా సర్వైవల్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ రైతులకు నీళ్ళు ఇవ్వాలి, ఇది ఉంటుంది కదా. కాబట్టి కావేరీ సమస్య అనే దాన్ని పక్కదారి పట్టించాలంటే ఇప్పుడు త్రిష గురించి మాడితే మనం కావేరీ పక్కకు పోయింది. అది రైతులు వర్షం లేకపోవడము ఈ గోలంతా పోయింది. త్రిషాకు సంబంధించిన గోల్ వచ్చింది. ఉదయనిధి స్టాలిన్ని తీసుకుపోయి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే లేదా స్టేషన్ బయలు ఇదంతా ఉన్నారు. ఇంకోటి ఏమిటంటే ఉమెన్ అబ్యూజ్ చేయడం అనేది తమిళనాడులో కొత్త ఏమీ కాదు. ఇది ఎప్పటి నుంచో ఉన్న, అంటే అన్ని చోట్ల ఉంది. తమిళనాడులో మరీ కొంచెం ఎక్కువ ఉంది. అన్ని చోట్ల ఉందని ఎందుకంటున్నారంటే మా చిన్నప్పుడు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీని ఇట్లే తిట్టేవాళ్ళు. కరెక్ట్. ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ పెట్టారు కదా. మేము చిన్నవాళ్ళప్పుడు ఏదైనా ఆసక్తి కొద్ది పొలిటికల్ సభలకు పోతే అక్కడ కాస్త పేరున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆమె ఎమర్జెన్సీ విధానాలు, ఆమె ప్రభుత్వ విధానాలు, ఆమె నిరంకుశత్వము ఇనియంతా ఇట్లా మాట్లాడితే తప్పలేదు. వ్యక్తిగతంగా దూషించేవాళ్ళు. అంటే ఆడియో వీడియోలు లేవు కాబట్టి అట్లా నడిచింది. ఎన్టీఆర్ జయలలిత ఇష్యూలో కూడా ఈ గోల జరిగింది. ఒక దశలో ఆయన ఇదంతా భరించలేక ఆమె ఢిల్లీ పంపించాడు రాజ్యసభకి. కరుణానిధి గారికి ఆయన ఎంతమంది భార్యలు అందరికీ తెలుసు. ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంది కదా ఈ గోల. మళ్ళీ ఇంక ఉదయనిధి కొత్తగా ఎందుకు మాట్లాడేది? మీ ఇంట్లోనే ఉంది కదా. కరెక్ట్. అసలు పెరియార్కి 70 ఏళ్ల వయసులో ఆయన 20-30 ఏళ్ల లోపు ఉన్న మాణిక్యమ్మ అనే ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు పెద్ద గొడవ అయింది కదా. చరిత్ర తెలిసిన వాళ్ళకి. పెరియార్ గొప్ప నాయకుడే, కానీ వ్యక్తిగత విషయాలు ఉంటాయి. వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి లాగేస్తే జనానికి కూడా ఏమిటంటే కావేరీ లేదు, తుంగభద్ర లేదు, ఏమి లేదు. ఇట్లా ఆడవాళ్ళ గురించి మాడితే ఇడుగు అదొక ఆనందం. అంటే త్రిష నాడు అరవడం ఏంటి?
అవును, ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా చేశాడు కదా, కరెక్ట్. కనీసం నోరు ఆయన కంట్రోల్ లేకపోతే ఎట్లా? అభిషేక్ ఎన్నిసార్లు మాట్లాడలేదు ఆయన కంట్రోల్ తప్పి? అవును, కంట్రోల్ తప్పి పదే అప్పుడు మాట్లాడుతూ కూడా అన్నాడుగా ఏదో సనాతన ధర్మం హిందూ ధర్మం హిందూ గురించి కూడా ధర్మం అనేది వివాదాస్పద. గోలబెట్టాడు. అవును, అంటే ఆ పిల్లవాడికి ఇంకా వాళ్ళ నాన్న అయితే చిన్నప్పటి నుంచి పార్టీలో పనిచేసి నలిగాడు. సరే, ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ తాతయ్య ఎలా సీనియర్. ఈ పిల్లవాడికి ఏమిటంటే అట్లా గోల్డెన్ స్పూన్ తో వచ్చింది పాలిటిక్స్. కష్టపడితే సర్పంచ్గా గెలిస్తే తెలుస్తుంది Correct. ఎంత కష్టమో ఒక చిన్న ఊర్లో గెలవడం అనేది. అవును, ఊరికే మనకు ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఇట్లా పార్టీ వారసత్వంతో వచ్చేస్తే దాని విలువ ఎట్టు తెలుస్తుంది? దాని విలువ తెలియకపోవడం వల్ల ఉదయం అంటే పొలిటీషియన్స్ అందరూ ఇట్లా నోటికి వచ్చినట్లు వాగుతున్నారు. ఎందుకంటే ఆడియో వీడియోలు ఉన్నాయి కాబట్టి భయంగా ఉన్నారు, కానీ లేకపోతే వాళ్ళు ఎవరు కంట్రోల్ చేయలేదు. ఒక ఆయన అన్నాడు కదా, బీజేపీ ఎంత అద్భుతమైన రోడ్లు వేసిందంటే ఏమమ్మల్ని బుగ్గల్లాగా ఉన్నాయి అన్నాడు. చూడండి అసలు పోలిక ఏమన్నా పోలిక. రోడ్ వేసుకోండి, అతనికి ఏదో ఏమాల మీద క్రష్ ఉంది, అది ఆయన మాటల్లో బయటపడింది. మీ అభిమాని నటి కావచ్చు అవి, కానీ ఇక్కడ ఎందుకు పోలిక? ఇట్లా నోటికి ఏమొస్తుంది మాట్లాడు. బుగ్గలు నిమిరినట్లు ఆడియో వీడియోల వల్ల కొంత కంట్రోల్ అవుతూ ఉంది. ఇప్పుడు విజయ్ ఏం చేస్తున్నాడు? ఎవడి లెక్క చేయకుండా ఎమ్మెల్యే అయినా సరే ఎవడైనా సరే ముందు కేసు పెట్టేస్తున్నాడు. అవును, కానీ ఇది ప్రమాదం. ఇంత సీరియస్గా తీసుకోవడం ఒక రకంగా కరెక్ట్. అరే, సోషల్ మీడియాలో చిన్న చితక వాళ్ళు కాదు, పెద్దవాళ్ళు అయినా సరే లోపలేస్తానని ఒక మెసేజ్ ఇచ్చాడు ఆయన. మంచిదే, కానీ రేపు ఈ ప్రతీకార చర్యలు కూడా ఇట్లనే ఉంటాయి. అర్ధరాత్రి దుశ్శాసన పర్వాలు. కరుణానిధి గారిని తెల్లవారుజామున ముసలోడు 70-80 ఏళ్ళ వయసులో ఎత్తుకొని పోయారు కదా, ఆయన అరుస్తున్నాడు, అయ్యో 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 అని అరుస్తున్నాడు. మరి ఇప్పటికీ ఉన్నాయి కదా వీడియోలు ఉన్నాయి. అలాగే జయలలిత గారిని కూడా ఆమె చీర లాగేసి ఈడ్చుకుంటూ పోయారు కదా. కాబట్టి తమిళనాడులో ఈ ప్రతీకారం అనే దాంట్లో ఈ ఉమెన్ అబ్యూజ్ అనేది ఒక పాయింట్. అది వాళ్ళకి ఏం కొత్త కాదు. ఆడవాళ్ళని తిట్టడము, రాజకీయాల్లో ఉన్న వాళ్ళని కించపరచడం అనేది కొత్త కాదు. ఇప్పుడు ఏమంటే చైతన్యం పెరిగింది కాబట్టి కొంచెం నోరు మూసుకొని నోరు కంట్రోల్లో ఉండడం మెల్లిగా అలవాటు చేసుకుంటున్నారు నాయకులు. వాళ్ళకి ఎందుకంటే డిఎంకే వాళ్ళకి మింగుడు పట్టడం లేదు. చేతిలో ఓడిపోతే వాళ్ళకి ఏం ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. ఎందుకంటే ఏముంది, వీళ్ళు మళ్ళీ ఓడిపోతారు కదా, 5 ఏళ్ళకి మళ్ళీ మనమే కదా అనే ధైర్యం ఉండేది. ఇప్పుడు ఏమిటంటే హఠాత్తుగా ఇతను కొత్త అతను వచ్చేసాడు. ఇతను పాతుకుపోయి 10 ఏళ్ళు ఉంటాడు, 20 ఏళ్ళు ఉంటాడు, ఎవరికి తెలియదు. కాబట్టి ఈ అభద్రత బాగా డిఎంకేలో కనిపిస్తుంది. అందుకే వాళ్ళు చాలా ఈజీ ఆయుధమేమి. ఇప్పుడు విజయ్ మీద అవినీతి ఆరోపణలు చేయలేరు. ఈ కాసింది రోజుల్లో ఆయన ఏదో ప్రభుత్వం విధానాలు వైఫల్యాలు అని మాట్లాడడానికి చాలా తక్కువ టైం ఉంది. మొన్ననే కదా ఎక్కింది ఆయన. ఇప్పుడు ఈజీగానే ఆయుధం ఏంటి? త్రిషాని తీసుకొచ్చేస్తే అది ఆనందం. డిఎంకే శ్రేణులన్నిటికీ ఆనందం, అది పెరుగుతూ ఉంది. సార్ ఇంకోటి సార్, భరద్వాజ్ గారు, ఈ ఒక నటిని అన్నప్పుడు చాలా సందర్భాల్లో సినిమా ఇండస్ట్రీ స్పందిస్తుంది. ఏదైనా ఇట్లా ఎవరైనా అబ్యూజ్ చేస్తే పొలిటీషియన్స్ కానీ బయట వాళ్ళు. ఇంతకుముందు అక్కడే ఒక అతను ఖాన్, మన్సూర్ అలీ ఖాన్ గారు ఒకసారి ఇట్లనే వివాదాస్పదంగా చేస్తే, త్రిష మీద చేస్తే చాలా మంది మూకదాడి చేశారు. ఆయనతో సారీ చెప్పించారు, ఆయన బాగా భయపెట్టించారు. వాస్తవంగా అందరూ స్పందించారు. కానీ ఇక్కడ ఒక పవర్ఫుల్ పొలిటీషియన్, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉదయనిధి స్టాలిన్ ఆ మీద ఇట్లా వ్యాఖ్యలు చేసినప్పుడు సినిమా పరిశ్రమ నుంచి ఎందుకో రావాల్సినంత స్పందన కనిపించలేదు సార్. అంటే ఒకరిద్దరు తప్ప, ఎవరో చిన్మయి శ్రీపాద, ఖుష్బూ లాంటి ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఎట్లా ఇది సినిమా వాళ్ళు కొన్ని విషయాల్లో ఎందుకు ఎక్కువ రియాక్ట్ అవుతారు, కొన్ని విషయాల్లో మాత్రం చాలా బాగా మౌనంగా సైలెంట్గా ఉండిపోతారు? ఏంటి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే అట్లా కాదు, డిఫరెంట్ ఇష్యూకి తేడా ఉంటుంది కదా. కామెంట్ అప్పుడు చేసినప్పుడు ఇది ఒక సినిమా ఫంక్షన్లో అతను మాట్లాడాడు. అతను మాట్లాడినప్పుడు నేను రేపు చేస్తాం అనుకున్నాను త్రిష అని అన్న టైప్లో ఏదో చెప్పాడు. నాకు కుదరలేదు సంథింగ్, అటువంటి ఏదో బాగాలేదు. అది కొంచెం చాలా అన్పార్లమెంటరీగా ఉంటుంది అది. అందుకని మొత్తం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాని గురించి వచ్చిన దాంట్లో కాబట్టి సినిమా వాళ్ళు అందరూ స్పందించారు. ఇది సినిమాకి సంబంధం లేదు, ఇది రాజకీయపరమైంది. ఇప్పుడు దీంట్లో మాట్లాడితే కావేరీని గురించి మాట్లాడకుండా దీని గురించి మాట్లాడుతా నా బొట్టోడు అంటే మళ్ళీ ఇల్లు ఇరుక్కుంటారు. సో ఎందుకు వచ్చిన గొడవ మనకు దూరంగా ఉంటే బెస్ట్ కదా అనే ఆలోచన ఉంటుంది. సో ఎక్కడికక్కడ సందర్భాన్ని బట్టి డిస్కషన్ ఉంటుంది. ఎప్పుడు సందర్భం అసందర్భం అని చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నమాట. ఏ సందర్భంలో అయితే వాళ్ళు మాట్లాడితే నాకు మట్టి అంటదో అనుకున్నప్పుడు నేను ఏదైనా మాట్లాడతా, మట్టి అంటుకుంటుంది అన్నప్పుడు నేను మాట్లాడినది. సో అది జాగ్రత్త అంటే బంకర్లో నుంచి కాల్పులు జరుపుతారు బహిరంగంగా కాకుండా. సేఫ్టీ ఉండాలి. సార్ గతంలో ఒక బీజేపీ నాయకుడు కూడా ఇట్లనే డైరెక్ట్గా త్రిష మీదే వ్యాఖ్యానించాడు.
అప్పుడు కూడా సినీ పరిశ్రమ నుంచి పెద్దగా ఏమీ మద్దతు రాలేదు ఆమెకి, త్రిషకు. దీన్ని అంటే సినిమా పరిశ్రమ మీరు అన్నట్టు ఇందాక అదే మట్టి అంటుకోకపోతే ఒకలాగా, బట్ బీజేపీ అనింది అప్పుడు ఎందుకు ఈ మన అసోసియేషన్లు కానీ సంఘాలు ఉన్నాయి చాలా. సింపుల్ సార్, ఇప్పుడు మీరే చెప్పారు ఇందాక ఖుష్బు గారు మాట్లాడారని. మరి ఖుష్బు గారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? బీజేపీ కాబట్టి, ఆవిడ బీజేపీ కాబట్టి ఎక్కడికక్కడ దానికి ఒక కారణం ఉంటుంది అంతే, అంతకంటే ఎక్కువేం లేదు. సో ఎవరి లెక్క వచ్చింది వాళ్ళకి అవసరాన్ని బట్టి ఏదోటి మాట్లాడుతూ ఉంటారు, అందుకంటే ఏం లేదు. ఇప్పుడు మరి ఖుష్బు గారు సోషల్ అవేర్నెస్ అయితే ఆ రోజు ఆ సందర్భంలో కూడా మాట్లాడి ఉండాలి, కరెక్టే కదా, మాట్లాడలేదు కదా ఇప్పుడు మాత్రం మాట్లాడుతున్నారు. సో అదే అవతల విక్టిమ్ ఒకళ్ళే, త్రిషానే విక్టిమ్ ఒకళ్ళే. బీజేపీ అతని విక్టిమ్ ఇక్కడే మన్సూర్ అలీ ఖాన్ దగ్గర, మన 3 చోట్ల స్టాలిన్ దగ్గర విక్టిమ్ ఒకళ్ళే. ఆ విక్టిమ్ గురించి ఒక్కో సందర్భంలో ఒకళ్ళు స్పందిస్తూ ఉంటారు. అందరు అన్నిటికీ ఒకటే స్పందన ఉండాలిగా. అవును, అంతే కదా సార్. ఇప్పుడు మన్సూర్ అలీ ఖాన్కి స్పందించింది ఆవిడ, దీనికి స్పందించింది స్టాలిన్కు మరి అప్పుడు ఎందుకు స్పందించలేదు? అంటే మీ పార్టీ వాళ్ళు తట్టొచ్చా? సో ఎక్కడికక్కడ కొంత భయంతో, కొంత మన అవసరం బట్టి రకరకాల వాళ్ళ కన్వీనియన్స్ కోసం మాట్లాడుతూ ఉంటాం. మేము మమ్మల్ని మర్చిపోకూడదు, మేము ఉన్నాము ఇటువంటి ఇష్యూస్కి అని చెప్తానికి వస్తాం, కొన్ని సందర్భాల్లో తప్పించుకుంటాం. కన్వీనియంట్. ఓకే సార్, మహేష్ గారు, రాజకీయాల్లో రాజకీయ ప్రత్యర్థులను నేరుగా ఎదుర్కోలేక వాటిలోకి మహిళలను వాళ్ళ వ్యక్తిగత విషయాలను లాగడం అనేది ఇప్పుడు రాజకీయాల్లో ఒక చౌకబారు ట్రెండ్గా మారుతుందా? దీన్ని బట్టి మనం ఆల్రెడీ మారిపోయింది, ఎప్పటి నుంచో ఉంది ఇది. నేను ఇంతకుముందే చెప్పాను, ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఏమిటంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు మనకు అది హైలైట్ అవుతుంది. చిన్న చితక ఇప్పుడు మనం ఇప్పుడు సార్ చెప్పినట్టు మన్సూర్ అలీ ఖాన్ ప్రస్తావన వచ్చింది. మన్సూర్ అలీ ఖాన్ చిన్నవాడు కాబట్టి మనం వాడిని వేసి తొక్కేశాం. కరెక్ట్, ఎవడరా మాడగలిగి అది. అవును, తెలుగులో కూడా జరిగింది. నేను పేర్లు చెప్పను కానీ ఓకే సార్, ఒకరిద్దరు చిన్న నటులు ఇట్లా అబ్యూజ్డ్గా మహిళల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ మీద అంతా విరుచుకుపడ్డారు. అదే ఒక పెద్ద నటుడు మాట్లాడినప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు. త్రిషా గారికి కూడా పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఆమె పెద్ద పొలిటీషియన్ కూతురు ఇంకెవరో అయినారు అనుకోండి, ఆమె జోలికి ఎవరు పోరు. ఎందుకు త్రిషా గారిని పదే విక్టిమ్ చేస్తారు? ఇది ఫస్ట్ టైం కాదు, అంత మునుపు కూడా ఆమె వీడియోలని అదని ఆమె నేరుగా వెళ్ళి పోలీసు ఆమెను విక్టిమ్ చేయడం అనేది ఒక దశాబ్ద కాలంగా జరుగుతూ ఉంది. ఈరోజు కొత్త ఏం కాదు. ఇప్పుడు కొత్తగా విజయ్తో ఆమె సన్నిహితంగా ఉంది అనేది వీళ్ళ ప్రాబ్లం. అంటే ఏమిటి, మీకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి తెలియదా? అంటే నేను చెప్పే రిలేషన్స్ గురించి కాదు, స్నేహం ఉండకూడదా? మనుషులు కలిసి పనిచేసినప్పుడు పలకరించుకోవడము ఇవన్నీ ఏమి ఉండకూడదా? ఉండవద్దు. పలకరించినంత మాత్రాన ఇంక వాళ్ళతో ఇంక రిలేషన్ ఉన్నట్టు ఇంక వాళ్ళతో ఇంక ఇవన్నీ ఇదేనా మన ఆలోచన? ఇంక మహిళే ఉండనే ఉండదా? అంటే మహిళలు ఏమిటంటే ఈరోజు కాదు, ఎప్పటి నుంచో మహిళలు చాలా ఈజీ టార్గెట్. వాళ్ళతో ముడిపెట్టి ఏదో ఒకటి అనడం అనేది మనకు అలవాటైపోయింది. ఇప్పుడు ఆడియో వీడియోలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇష్యూల్లో ఇరుక్కుంటున్నారు. కానీ జనరల్గా మామూలుగా మాడుకునేటప్పుడు ఇట్లా ఆడవాళ్ళ గురించి మాట్లాడుకోవడము, పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు, సినిమా రంగంలో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు విపరీతంగా విక్టిమ్ అవుతారు. ఇప్పుడు సినిమా రంగంలో కూడా ఈ వివక్ష అనేది ఒక 2-3 ఏళ్ళుగా ఒక పెద్ద ఇష్యూ మొదలైన తర్వాత కదా కొంత అలర్ట్గా ఉన్నారు. అక్కడ కేరళలో ఏమా కమిటీ చేశారు, ఏం తెలిసారా ఏమా కమిటీలో? ఏమి తెలిసలేదు కదా. ఏదో ఆమె తిప్పల మీద ఆమె ఏదో పడ్డారు కానీ ఏం తెలిసారు? పెద్ద నటులు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు సహజంగానే ఎవరికి వాళ్ళు తమకు ఎందుకు ఈ గోల, తాము ఏం మాట్లాడితే తమను ఎక్కడ ఎవరు పార్టీలు కూడా ఎట్లయిపోయినాయంటే ఏ మాత్రము నోరు జారిన ట్రోలింగు, నోటికి వచ్చిన దుర్భాషలు, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ తీసుకొని రావడము. నీ కూతురు ఎవరిని పెళ్లి చేసుకుంది, నీ కొడుకు ఎవరిని పెళ్లి, అరే నీ కూతురు కొడుకు వీళ్ళన్నిటినీ ఒక నాయకుడు ఉంటాడు, వాళ్ళ పిల్లలు ఏదో వేరే క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. అతను అవన్నీ కంట్రోల్ చేయలేడు కదా. నువ్వు ఎట్లా పీసీ నాయకుడు అవుతావు, నీ కూతురు ఎవరిని చేసుకుందో చెప్పు ఉంటారు. అని అర్థం ఉంది దానికి. వాళ్ళను కూడా ఈయన ఎలా కంట్రోల్ చేస్తాడు? అంటే పిల్లలకి వాళ్ళ వ్యక్తిగత విషయాలు, వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. అంత మాత్రాన నాయకుడికి అన్నీ ఆపాదిస్తే ఎట్లా? అట్లా ఆడవాళ్ళని ఈ రిలేషన్షిప్లోకి తీసుకొచ్చి పొలిటికల్గా ఏమీ సంబంధం లేని విషయాలు మనం మాడుతున్నాం. చాలా చోట్ల సోషల్ మీడియాలో జరుగుతున్నది ఏంటంటే అసలు ఇష్యూ ఉండనే ఉండదు, అసలు ఇష్యూ అడుకోబోతుంది.
రైతులు నీళ్లు లేకపోతే పంటలు ఎండిపోతాయి. తమిళనాడుకు బేసిక్గానే నదులు సమస్య ఉంది, నీటి జలాల సమస్య ఉంది కదా. ఇక్కడ అప్పుడు ఎన్టీఆర్ గారి కాలంలో తాగునీళ్ళు ఇచ్చాం తెలుగు గంగ. కావేరీ నది అక్కడ నుంచి ఇక్కడికి వస్తే తప్ప మామూలుగా ఎదుగుని ఉన్న వాళ్ళు చెక్ డ్యామ్లు, ఆ డ్యామ్లు, ఈ డ్యామ్లు. ఇప్పుడు మనకు అనంతపురం జిల్లాలో బీటీ ప్రాజెక్ట్ అని ఉండింది. మా చిన్నప్పుడు అది కలకలకల అంటూ ఉండింది. తర్వాత ఏం చేశారు, కర్ణాటకలో విపరీతంగా దాని మీద ఎగువను అన్నీ కట్టుకుంటూ పోయారు. అది ఎండిపోయింది. ఇప్పుడేదో కొంచెం నీళ్ళు వస్తున్నాయి. ఇట్లా ఎన్నో ఉన్నాయి. దిగువన ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఇబ్బంది ఉంటుంది. ఎగువన ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ నీళ్ళను వాళ్ళు సంరక్షించుకునేదానికి కొత్త కొత్త పెడుతూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండి కొన్ని చేస్తారు, అనుమతి లేకుండా కొన్ని చేస్తారు. అవన్నీ మాట్లాడకుండా మనకి ఈజీ ఏమిటంటే, ఇప్పుడు ఏదైనా విధానాలు విమర్శించే పద్ధతి మనకు పూర్తిగా పోయింది. విధానాలు అనేది నీ చొక్కా ఎందుకు నల్లగుంది, నీ చొక్కా మీద మరకలు పడినాయి చూడు, నువ్వు మీసం ఎందుకు సరిగా కట్ చేసుకోలేదు, ఇట్లా మాట్లాడతారు. అంటే అది కూడా జనానికి ఏమిటంటే అదొక ఆనందం. ఓహో, అతను మీసాలు లేకుండా వచ్చి మగతనం గురించి మాట్లాడుతున్నాడని ఒక నాయకుడు అన్నారనుకోండి, అబ్బా అదొక ఆనందం. మరి వాడికి మీసాలకి వాడి నాయకత్వానికి ఏమైనా సంబంధం ఉందా అని ఎవడు అడగడు. అంటే పనికిమాలిన విషయాల్ని డైవర్ట్ చేస్తూ మాట్లాడడం అనేది పొలిటికల్ కల్చర్గా మారింది. దీంట్లో ఉమెన్ని తీసుకురావడం అనేది ఇప్పుడు ఎక్కువైంది. అంటే దొరుకుతున్నారు, ఎక్కువైందనే కాదు, దొరుకుతున్నారు. అంటే ఇప్పుడు మీకు ఈ మళ్ళీ మనం ఏదో పొలిటికల్గా వెళ్తున్నట్టు ఉంటాం కానీ ఆడవాళ్ళని మాట్లాడినా ఊరుకోవటం అనేది మీకు ఎప్పటి నుంచో వచ్చింది. ఎప్పటి నుంచో కాదు, ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైంది. మనకి పద్మావతి సినిమా వచ్చినప్పుడు ఎంత అసహ్యంగా మాట్లాడారు. ఒక ఎంపీ గారు సినిమాలో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ తాలూకు, అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ పెళ్ళాలు కానీ తల్లులు కానీ ఆడవాళ్ళందరూ, వాళ్ళ తాలూకు ఆడవాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళు అన్నారు. ఎంపీ అది వీడియో ఇప్పటికీ ఉంది. దాని మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలా. ఇక్కడ ఒక అసెంబ్లీ, నేను టీవీ లైవ్లో నేను కూడా ఉన్నప్పుడు, రాజాసింగ్ గారు అప్పుడు ఎమ్మెల్యే, ఆయన కూడా ఆ టీవీ లైవ్లో చెప్పాడు, ఈ నాకు తెలిసి ఇక్కడ ఆడవాళ్ళు అందరి సంగతి అంతా చెడిపోయిన వాళ్ళని అని చెప్పాడు. మీరు అడిగారు ఏమండి ఇటువంటి దీనికి స్పందించాలి. అందరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ అందరి పిల్లల గురించి మాట్లాడితే ఒక్కడు మాట్లాడాల. మీరు త్రిషాని గురించి మాట్లాడలేదు ఏంటంటే అంటారు. ఇక్కడ సొంత మనుషుల గురించి మాట్లాడితే మాట్లాడాల. ఆ పద్మావతి అప్పుడు ఆవిడ తలకాయ నరికేసి 5 కోట్లు ఇస్తా అన్నాడు దీపికా పడుకొని. అది లైవ్లో ఉన్నాయి ఇవన్నీ. వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకున్నారా? నిన్నగాక మొన్న కంగనా రనౌత్ వీళ్ళంతా రేపుకు తయారుగా ఉన్న ఆడపిల్ల అంటున్నాం, బట్టలు లేకుండా వచ్చారు. ఇది జంతర్ మంతర్ ఉద్యమాన్ని. మరి ఆవిడ మీద యాక్షన్ తీసుకున్నారా? మరి వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఇవాళ త్రిష మీద మాట్లాడిన ఖుష్బూ గారు ఇవన్నీ ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాలి కదా, కంగనా రనౌత్ మీద మాట్లాడాలి కదా, పద్మావతి మీద మాట్లాడాలి కదా. సో మనని కించపరిచినా కూడా మనం మాట్లాడే పరిస్థితిలో మనం లేవు. మనం భయపడుతున్నామా, సిగ్గుపడుతున్నామా, లేకపోతే వింటలేదా, మనం చెమిటి వాళ్ళం అయ్యామా, గుడ్డి వాళ్ళం అయ్యామా మనకు తెలియట్లా. ఈ పరిస్థితి ఉంది. సో ఇది ఆడవాళ్ళ సంగతికి వస్తే, ఈ కావేరీకి వస్తే విచిత్రమైన విషయం ఏంటంటే 3200 TMC రోజు వదిలిపెట్టాలని చెప్పి దానికి ఉంది. వాళ్ళు ఒక TMC వదలట్లా. అక్కడ రైతులు, కర్ణాటక రైతులు కూడా ఉద్యమం చేస్తున్నారు నీళ్లు వదలకూడదని. వాళ్ళు అక్కడ చేస్తున్నారు. ఇక్కడ రైతులు నీళ్లు కావాలని ఇక్కడ వీళ్ళు ఉద్యమం చేస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంది, అక్కడ కాంగ్రెస్ ఉంది. సో ఈ రెండింటిని ఉన్నాయి కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ తీసుకుందామని డిఎంకే ఉంది. అడ్వాంటేజ్ కాదు, వాళ్ళ హక్కు వాళ్ళు అడగటమే నిజం చెప్పాలంటే. దాన్ని వాళ్ళ హక్కు వాళ్ళు అడిగే విధానం కరెక్ట్గా ఉండాలి. దానికి అనవసరంగా ఈ మధ్యలో లాగటం అనవసరం. లాగకుండా డైరెక్ట్గా వస్తే ఆ విన్ సిచ్యువేషన్ వాళ్ళకి, డిఎంకేకి. మీరు ఎప్పుడైతే మీరే తీసుకొచ్చి మీరే దాన్ని డైల్యూట్ చేయడానికి వీడిని మధ్యలో లాగారు. మీ నీళ్లు మీకు కావాలి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, నీళ్ళు ఎందుకు ఇవ్వరు అని కదా వీళ్ళు రావాల్సింది. మధ్యలో ఈవిడ ఎందుకు వచ్చింది? సో వీళ్ళే డైల్యూట్ చేసుకుంటారు. అందరూ ఈ లెక్క చూస్తే అంటే ఇప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టే అందరూ వాళ్ళే, ఎవరికి సమస్య అక్కర్లేదు, అందరం ఒకే గంగలో మునుగుతానికి అందరం రెడీగా ఉన్నాం. బట్ బయటికి జనాన్ని మభ్యపెట్టాలి కాబట్టి మనం మాట్లాడుతూ ఉంటాం. సో మాట్లాడుతున్నాం.
సార్ ఇంకోటి సార్, ఇక్కడ వీళ్ళు హీరోయిన్లు అంటే వాళ్ళ ఒక గౌరవప్రదమైన జీవితం, వెండి తెర మీద చాలా గ్లామరస్గా కనిపించే వాళ్ళు, వాళ్ళకు ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఒక హీరోయిన్ పర్సనల్ లైఫ్ను ఇంత బహిరంగంగా, ఇంత నిర్లజ్జగా, ఇంత నిర్భయంగా మాట్లాడే ఒక స్వేచ్ఛ సమాజంలో పెరిగిపోతుంది. ఎందుకు ఇట్లా పెరిగిపోతుంది అంటే ఎక్కువ సినిమా వాళ్ళనే మాట్లాడుతున్నారు, మిగతా చాలా మంది సినిమాలనే కాదు సార్, ఇప్పుడు మొత్తం స్త్రీనే తక్కువగా మాట్లాడతాం అలవాటు అయిపోయింది కొత్తగా వచ్చినాక. ఇప్పుడు నేను కంగనా రనౌత్ స్టేట్మెంట్ జనరలైజ్ చేసి వచ్చింది. అంతకుముందు నేను చెప్పిన పద్మావతి అప్పుడుది కూడా జనరలైజ్డ్ లేడీస్ మీద వచ్చినాయి. ఇట్లా రకరకాల, ఇందాక రోడ్డు అంటే బొగ్గల్లాగా అంటాం అనేది జనరలైజ్డ్. ఇవన్నీ అంతా ఈ పరిస్థితిలో మనం తప్పు లేదు అనుకుంటున్నారు. బిల్కిస్ బానుని రేప్ చేస్తే వాడిని తీసుకొచ్చి సన్మానం చేస్తున్నాం మనం. సో ఈ పరిస్థితిలో మనం ఉన్నాం. ఏంటంటే కేవలం ఆవిడ ముస్లిం కాబట్టి, మరి హిందువులు రేప్ చేస్తే కూడా అట్టగా చేస్తాం, సన్మానం చేద్దామా? చేశారు కదా, రేపులు చేసినవి ఉన్నారు, వాళ్ళని కూడా మరి వాళ్ళని కూడా వదిలేస్తున్నాం. సో దాని గురించి మనం మాట్లాడుతున్నాం, ముస్లింలు అనేటప్పటికి మాట్లాడుతున్నాం. ఇదేమన్నంటే సెక్యులరిజం అని చెప్పి మీరు ముస్లింలు వెనకేసుకొస్తున్నారు అంటారు, లెఫ్ట్ వింగ్ అంటారు, లేకపోతే ఏదో దేశద్రోహులు అంటారు, అర్బన్ నక్సలైట్లు అంటారు, ఇట్లా రకరకాల పదాలతో మనని పెడుతున్నారు. సో ఇవన్నీ కరెక్ట్ కాదు అనేది మన జంతర్ మంతర్ తేల్చింది. జంతర్ మంతర్ ఒక ధైర్యాన్ని ఇచ్చింది చాలా మందికి, ధైర్యం చాలా మందికి, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఇచ్చింది. సో కాక్రోచ్లన్నీ బయటకు వస్తున్నాయి. సో ఈ కాక్రోచ్ల నుంచి బయట దేశం, కాక్రోచ్ దేశాన్ని కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఒక రకంగా మెడలు వంచింది. బట్ ఆల్రెడీ నిన్న మనం అనుకున్నట్టు మనం బహిరంగంగా దాన్ని ఒప్పుకోకుండా మేకపోతు గాంభీర్యం ఉపయోగించి దాన్ని రకరకాలుగా వేరు రకాలుగా మనం చెప్తున్నాం. మేము లొంగామని చెప్పకుండా మేము మిమ్మల్ని క్షమిస్తున్నామని ఒకళ్ళు, దేశం కోసం చేస్తామని ఒకళ్ళు, ఈ టైప్లో చేస్తున్నారు. బట్ ఏదేం జరిగినా కానీ దేశానికి మంచి జరిగితే చాలు, అది ఏం చేస్తారో అనేది మనకు అనవసరం. సార్ మహేష్ గారు, మహిళల మీద ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి మహిళలను కించపరిచే ఇట్లాంటి కామెంట్స్ నుంచి మహిళ రక్షణ పొందాలంటే అంటే ఏమైనా కొత్తగా చట్టాలు రావాలా, లేకపోతే ఏమైనా తేవాలా, ఏంటి అసలు దీనికి పరిష్కారం ఏంటి? అసలు ఇప్పుడు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి, వాటిని సక్రమంగా అమలు చేస్తే చాలు. కొత్త చట్టాలంటే ఎవరికి వాళ్ళు, ఇప్పుడు మీరు అన్నట్టు అందరికీ ధైర్యం ఉండాలి కదా. అవును, వచ్చి ఒక మాట అన్నారు, ఆ మాట అన్నప్పుడు మనం ధైర్యంగా నిలబడి కోర్టుకు పోయి న్యాయం కోరి ఎన్ని పోలీస్ కేసులు గోలంతా ఉంటుంది, వీటన్నిటిని తట్టుకునే శక్తి ఎంతమందికి ఉంటుంది? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక కామెంట్ చేస్తే దానికి వ్యతిరేకంగా పెద్ద వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉన్నప్పుడు ఒక మామూలు నటి లేదా ఒక హీరోయిన్ కూడా కావచ్చు, హీరోయిన్ అంటే పాపం వాళ్ళకి ఏం డబ్బులు ఉండొచ్చు కానీ పెద్ద పొలిటికల్ ఇవన్నీ తెలియవు కదా, పోలీసులు, కేసులు, కోర్టులు, చట్టాలు అంటే ఇది వేరే వ్యవస్థ. ఈ వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే లోపల వెళ్లితే తప్ప అక్కడ ముసళ్ళు ఉన్నాయా ఏమున్నాయి అనేది మనకు తెలియదు. చిన్న విషయం కాదు, మనమైనా ఒక చిన్న విషయానికి పోలీస్ స్టేషన్కి వెళితే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఏ రికమెండేషన్ నీ బ్యాక్గ్రౌండ్ లేకుండా పోలీస్ స్టేషన్కి వెళితే అయ్యా నా స్కూటర్ పోయింది అన్నప్పుడు తెలుస్తుంది నీకు ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుందని, దానికి ఎంత ఉంటుంది, దాని కోర్టులు ప్రొసీజర్లు, చివరికి ఆ స్కూటర్ పోతే పోయింది అనుకొని వచ్చేస్తావు నువ్వు. అట్లుంది సిస్టమ్, అంత కాంప్లికేటెడ్గా ఉంది. మరి ఇంకా మహిళలు వెళ్ళి కోర్టుకు వెళ్ళి న్యాయం కోసం ఇప్పుడు కూడా ఎంతమంది కోర్టుకు వెళ్ళగలుగుతున్నారు? తనకి అబ్యూజుడ్గా ఎవరైనా మాట్లాడితే కోర్టుకు వెళ్ళగలిగే అంత శక్తి ఎంతమంది, వాళ్ళకి ఎంతమంది బ్యాకింగ్ నిలబడుతున్నారు? ఇంత పెద్ద త్రిషా గారికే పెద్ద బ్యాకింగ్ నిలబడలేని పరిస్థితి ఉంది, ఒకరిద్దరు తప్ప ఎవరు కామెంట్ చేయలేని ఉంది. ఒక మామూలు ఒక చిన్న పొలిటీషియనో లేదా ఒక చిన్న నటి అయితే మామూలుగా ఏమిటి సొసైటీలో అంత ఇంత పేరున్న వాళ్ళే కదా టార్గెట్ చేస్తారు. మామూలు మహిళల్ని అదంత ఇష్యూ కూడా మనకు తెలియని కూడా తెలియదు. వాళ్ళు ఏమన్నంటే చిన్న కొట్లాట కింద అయిపోతుంది. అట్లా టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు ధైర్యంగా నువ్వు చట్టం మార్చావు అనుకో, చట్టం వల్ల ఉపయోగాలు ఉంటాయి. ఈరోజు వరకట్న కేసు 498 వచ్చిన తర్వాత చాలామంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నారు. అదేవిధంగా SC/ST యాక్ట్ వచ్చిన తర్వాత చాలామంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నారు. అంటే మనం తేడా వస్తే జైలుకి పోతాము. అదేవిధంగా మహిళల గురించి అబ్యూజ్డ్గా మాట్లాడితే జైలు తప్ప వేరే దారి లేదని చట్టం మార్చడం వల్ల ఇప్పుడు తెలియదు దాని ఇంపాక్ట్. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రతిదీ మనకు కొంచెం టైం పడుతుంది, మనకు అంత ఈజీ కాదు. మనకు ఆ చట్టం ఏదైనా వచ్చినా ఆ చట్టం ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి, అది ఎలా పనిచేస్తుందో అర్థం కావడానికి 10 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఏదైనా ఉపయోగం ఉంటుంది కానీ
ధైర్యంగా ముందుకు రాలేక చట్టాన్ని ఉపయోగించుకోవడానికి ధైర్యం ఉండాలి కదా. Correct. ఆ ధైర్యాన్ని మహిళలకు కల్పిస్తే, సొసైటీ కల్పిస్తే, అది ఎవరైనా కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, మామూలు కల్పిస్తే, మనల్ని ఏమైనా అంటే మనం న్యాయం కోసం పోరాడితే మన కోసం చాలామంది వస్తారు, నిలబడతారు అనే ఒక అట్మాస్ఫియర్ సొసైటీలో క్రియేట్ అయితే దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు జార్ చెప్పినట్టు జెన్జీ అనేది చాలా దృక్పథాలు మారుస్తూ ఉంది. మనం ధైర్యంగా ఏదైనా కేంద్ర ప్రభుత్వాన్ని అయినా నిలదీసి అడగచ్చు అనే ఒక ధైర్యం యువతలో వచ్చింది. సరే, ఇది దీని పర్యవసానాలు, దీన్ని మళ్ళీ వాళ్ళు అణిచివేయడం, సహజంగానే ఉద్యమాలను అణిచే ఒక సప్రెషన్ నడుస్తుంది కదా. రాజ్యము ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ ఏదో ఒక రూపంలో టార్గెట్ చేసి అణిచేస్తుంది. ఇప్పుడు ఇంకా ఈజీ, ఎందుకంటే వ్యక్తుల్ని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు కనీసం ఒక పార్టీనో ఒక సిస్టమ్ టార్గెట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏఎస్ఎఫ్ అనేది మాట్లాడితే కనీసం ఏఎస్ఎఫ్ నాయకులను టార్గెట్ చేసేవాడు. ఇప్పుడు ఎవడు మాట్లాడినా వాడి వీడియో ఉంటుంది. వీడు ఎవడు, ఏమిటి, వీడి కుటుంబం ఏమిటి, వీడిని ఎక్కడ తొక్కాలి, ఎలా వీడిని బయటికి రాకుండా చేయాలి, ఇంత నెట్వర్క్ నడుస్తూ ఉంది. ఒక ఉద్యమము అణిచివేసేదానికి ఎంత నెట్వర్క్ చేయాలో అటువైపు నుంచి అంత నెట్వర్క్ నడుస్తూ ఉంది. అది ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు తెలుస్తుంది. అదే కదా వెళ్ళిగా. ఇప్పుడు అభిజిత్ దీప్కి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అతను అమెరికాలో ఎట్ట చదువుకున్నాడు, వాళ్ళ నాయన 65,000 రూపాయలు ఉద్యోగి, ఎలా చదివించాడు, ఎక్కడి నుంచి వచ్చాయి ఫండ్స్ అనే దాని మీద ఎఫ్ఐఆర్, ఈడీ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అదే ప్రాబ్లం ఏంటంటే, అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ మాట అనగానే అభిజిత్ సమాధానం చెప్పాడు సార్, బాగా చెప్పాడు. అట్లాగే ఒక చిన్న పిల్ల ఏదో చేస్తే ఆ అమ్మాయి మీద వీడియోలు చేశారు వీళ్ళంతా, చేస్తే ఆ పిల్ల మళ్ళీ వీడియో చేసింది. పెద్ద ఎంత నవ్వుతూ చేసిందంటే అసలు సిగ్గుపడిపోవాలి, మీరేంట్రా పిచ్చి వాళ్ళరా అన్నట్టుగా చెప్పింది ఆ అమ్మాయి. సో యాటిట్యూడ్ ఆఫ్ ది సొసైటీలో వీళ్ళది కూడా మారాలి సార్. ఇప్పుడు మనం కుంచుకుపోయి నన్ను ఎదుగు నా మీద కామెంట్ చేశారు అంతం కాకుండా ఆ పిల్ల బయటకు వచ్చి ఏంటి పిచ్చోళ్ళారని, నాకు నవ్వు వస్తుంది, ఈ కామెంట్లు ఏంటి, పిచ్చి ఏంటి, దీనికి అర్థం తెలుసా మీకు, మీరు అర్థం చేసుకుంటారా అని ఎదురు వచ్చింది. సో అది కూడా సరదాగా, ఎక్కడ మళ్ళీ బూతులు గీతులు ఏం మాట్లాడలేక నెగిటివ్ కామెంట్ చేయలేదు, నవ్వుకుంటా చెప్పాను. సో ఈ యాటిట్యూడ్ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళల్లో మార్పు వస్తుంది. మనకి చట్టాలు చేసినా ఇంకోటి చేసినా కానీ ముందు మనలో యాటిట్యూడ్, మనం ఏమన్నా గట్టిగా మాట్లాడుతుంటే భయపడిపోయో, సిగ్గుపడిపోయో, దూరంగా వెళ్ళిపోయో ఉంటాం కాకుండా మనం దానికి రెస్పాండ్ అయ్యే పరిస్థితి రావాలి. కరెక్ట్ సార్. సో మీరు అన్నట్లు ఈ ఇష్యూని ఆమె త్రిష కూడా తేలిగ్గా ట్యాకిల్ చేసి కౌంటర్ ఇచ్చేటట్లు ఉండాలి, ఉంటే బాగుంటుంది. అంటే జడ్జి నుంచి అలాంటి స్ఫూర్తి త్రిష తీసుకుంటే బాగుంటుంది. సార్ ఇంకోటి చెప్పండి సార్. జడ్జిలో ఈసారి వచ్చిన కొత్త పరిణామం ఏంటంటే, తల్లిదండ్రులకి మామూలుగా పిల్లలు ఇలా చేస్తే భయం ఉంటుంది. ఎందుకురా మనకు రాజకీయాలు, మన మీద చదువుకొని ఉద్యోగం చేసుకోకుండా, ఇలా ఏ తల్లిదండ్రి అయినా ఇట్లనే మాడతారు. ఈసారి మనం జాగ్రత్తగా గమనిస్తే తల్లి తండ్రి పిల్లలు చేస్తున్న దానికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు. ఇది కొత్త జనరేషన్ మార్పు. ఇది ఉన్నారు ఆవిడ ఒక 72 ఏళ్ళు 73 పళ్ళు కూడా లేవు. ఆవిడ వచ్చి కూర్చుని అక్కడ కూర్చొని 3 రోజులు 4 రోజులు కూర్చొని గ్రాండ్ ఫాదర్ అంటే తాతలు అవ్వలు కూడా కనెక్ట్ అయ్యారు వాళ్ళ దానికి. మీరు అన్నట్లు తల్లిదండ్రి తాత అంతా అంటే అంత కాబట్టే మన బకింపూర్ ఉప ఎన్నిక ఫలితము ఓడిపోయారు. 30 ఏళ్ల కంచుకోట బద్దలైంది. అసలు అధికార పార్టీ 60 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం డైరెక్ట్గా ప్రచారం చేస్తే ఒక నియోజకవర్గానికి కనీసము 11% తేడా ఉంది ఓట్లు వచ్చిందానికి. కనీసం దగ్గరకు కూడా లేదు. 19,300 చిల్లర మెజారిటీ అంటే మామూలు విషయం కాదు. 30 సంవత్సరాల కంచుకోటలో, అది కూడా ఆ పార్టీ ఉండి అధికారంలో సీఎం ఉండి. సో కరెక్టే సార్. ఈ తమిళనాడు రాజకీయాల్లో మనం గతంలో జయలలిత, కరుణానిధిది చూసాం ఎపిసోడ్. ఇప్పుడు ఈ ఉదయనిధి, త్రిషాది ఏమన్నా భవిష్యత్తుకు అలాంటి రూపే తీసుకునే అవకాశం ఉందా ఈ వ్యాఖ్యలు? ఎందుకంటే ఇవి ఒక్కసారిగా పోవవి. ఆ ప్రతీకారం, తమిళనాడు రాజకీయాల్లో ప్రతీకారం అనేది చాలా కామన్ అయిపోయింది. సో ఆమెకి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు, లేదా ఆమె నిజంగానే ఒక పవర్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందా? అంటే గతం కింద ఇప్పటికీ ఇందాక ఇప్పుడు జంజీ తేడా వచ్చినట్టు వీళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్, త్రిష గారు కానీ ఇంకోళ్ళు కానీ నెక్స్ట్ జనరేషన్. సో వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందో మనం చూడాలి. మొన్నటి జనరేషన్ ప్రతీకారాలు ఉన్నాయి. ఇప్పుడు ఈవిడ కూడా సరదాగా కామెడీ చేసే వాళ్ళని పిచ్చోళ్ళారని కామెడీ చేయొచ్చు, చేసి కూడా పాపులర్ అవ్వచ్చు, తిరుగుబాటు చేసి కూడా తిట్టి కూడా పాపులర్ అవ్వచ్చు. 2 రకాలుగా ఏదైనా చేయొచ్చు. ఏం చేస్తారని చూడాలి. మెంటల్ హాస్పిటల్ భూమి పూజ చేసి ఇలాంటి వాళ్ళ కోసం కూడా
అంతే కదా సార్. అంతే కదా. ఇప్పుడు ఆవిడకి చాలా అడ్వాంటేజెస్ పొజిషన్ ఇప్పుడు, ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ వాటర్, కావేరీ వాటర్. అవును సార్. కావేరీ వాటర్లో నన్ను తీసుకొచ్చి నన్ను కావేరీ మాతతో కంపేర్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అవును. పిచ్చోళ్ళరా కావేరికి నాకు ఎట్లా అని మొదలెట్టింది అనుకోండి. పవిత్రమైన నది, ఇంత పవిత్రమైన నది. అవును. నాకు సస్యశ్యామలం అటు కర్ణాటకని బాగు చేస్తుంది, ఇటు తమిళనాడుని బాగు చేస్తుంది. అవును. అక్కడ నీళ్ళిచ్చి పంట పండిస్తుంది, ఇక్కడ నీళ్ళిచ్చి పంట పండిస్తుంది. ఆ భాగ్యం నాకు కలిగించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అవును. పిచ్చోళ్ళరా అవును. ఇంత పవిత్రంగా నన్ను చేసినందుకు నేను సంతోషంగా ఉంది. నాకు నా కృతజ్ఞతలు అందనుకోండి. అదే బట్టతో పెట్టి కొట్టారంట డైరెక్ట్ కాకుండా అంటుంటారు కదా సార్, బట్టలో పెట్టి కొట్టారు అని. అట్లా అప్పుడు రెండు రాష్ట్రాల్లోనే ఆవిడ నాయకురాలు. అంటే ఆమె రాజకీయాల్లోకి తెచ్చేవారు నిద్రపోరు, వీళ్ళు నిద్రపోయేది లేరు. ఆమె వద్దనుకుంటా వీళ్ళు రప్పించేటట్టు ఉన్నారు. అవును. సో ఏదేమైనా మహిళల్ని టార్గెట్ చేస్తూ మహిళల వ్యక్తిగత జీవితాలను, వ్యక్తిగత వ్యవహారాలను రాజకీయాల్లోకి లాగడము, రాజకీయ విమర్శలు చేయడం అనేది చాలా బ్యాడ్ ట్రెండ్ సార్. దీన్ని అందరూ పొలిటీషియన్స్ వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు కాబట్టి వాళ్ళ చరిత్ర, మీరు అన్నట్లు వాళ్ళ ఇంట్లో కూడా 3-4 పిల్లలు ఉన్న చరిత్రలు ఉన్నాయి కాబట్టి సో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోరుకుందాం. మహిళలను అందరూ మంచిగా గౌరవించాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ.